అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండపేట శ్రీ సూర్య కన్వెన్షన్ నందు ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పూర్వీకులు మనకు అందించిన అద్భుతమైన ఆరోగ్య విజ్ఞానమే యోగా అని, సాధారణంగా ఆరోగ్యం అంటే అందరూ శరీరానికి సంబంధించిందని అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనసులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. మానసిక, శారీరక ప్రశాంతతకు ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ఉరుకులు పరుగుల జీవితంలో 10 నిమిషాల పాటు యోగాకి సమయం కేటాయిస్తే 100 ఏళ్ల ఆరోగ్యం మన సొంతం అవుతుందన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వారందరితో కలిసి ఎమ్మెల్యే కొద్దిసేపు యోగా ఆసనాలు వేశారు. అనంతరం యోగా గురువులను ఎమ్మెల్యే దుస్సాల్వాలతో సత్కరించారు. అదే విధంగా మండపేటలో వాకర్స్ క్లబ్, యోగా సెంటర్, అలాగే అర్తమూరు శ్రీ సత్య భాస్కర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు నియోజకవర్గంలో పలు చోట్ల యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మండపేట పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్స నాగబాబు, బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి దేవు శ్రీను, మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు, డిఈ శ్రీనివాస్, రెడ్డి రాధాకృష్ణ, కోటిపల్లి సాయిరాం, నల్లమిల్లి వీర్రెడ్డి, యోగా గురువులు తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ సంస్కృతిలో ఈ ప్రపంచానికి యోగాని అందించిన ఘనత కూడా మన భారతీయ సంస్కృతి, మన భారతదేశ సంస్కృతి. మరి యోగాని రోజు చేయడం వల్ల శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఒక ప్రశాంతత, ఆత్మక ఆనందం మరి అన్ని కలుగుతాయని చెప్పి మరి మీ అందరికీ సభకి తెలియజేస్తూ, మనం ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఈ రోజు అంతా కూడా స్పీడ్ యుగం. ఈ స్పీడ్ యుగంలో ఉన్నటువంటి ఆఫీసులో ఉన్నటువంటి పరివృత్తులు కానీ, ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కానీ, విద్యార్థులకు ఆ చదువుకునేటప్పుడు అలసట కానీ, ఇవన్నీ కూడా మనకి అందరికీ అన్ని రకాలుగా ఉన్నటువంటి ఆ యొక్క అలసటని, నిరాసక్తిని పోగొట్టి తిరిగి మన శరీరం మన తిరిగి రీజనరేట్ అవ్వడానికి యోగా ఒక ముఖ్య కారణం చెప్పి మీ అందరికీ కూడా ఈ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు అందరికీ నమస్కారం. జై హింద్. 21st హ్యాపీ ఇంటర్నేషనల్ డే. సో యోగా అంటే మనకు తెలుసు, మన బాడీని మనం స్పిరిచువల్గా అట్ ద సేమ్ టైం మెంటల్గా హెల్తీగా ఉంచుకోవడమే ఈ యోగా యొక్క సింక్రనైజ్ చేసుకోవడం బాడీని, మైండ్ని. అండ్ మనకి పూర్వీకులు ఇచ్చిన ఈ సంస్కృతిని మనం కాపాడుతూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే మన మోడీజీ గారు ఆఫ్టర్ కరోనా ఈ June 21st అన్నది ఇంటర్నేషనల్ డే కింద ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. సో థ్యాంక్స్ టు మోడీజీ ఫర్ ద ఇండియన్ కల్చర్ ని కాపాడుతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోతున్న యోగా ఆసనాలని ఈ కరోనా మహమ్మారి చెడైనప్పటికీ కూడా అది వచ్చి మనకి మళ్ళీ యోగాసనాలు నేర్పడం, మంచి తిండి, ఔషధాలు ఎలాగా మన ప్రకృతి ఔషధాలు ఎలా వాడాలన్నది కూడా నేర్పించడం జరిగింది. ఈ యోగాసనాలని మన మెండపేట గురుగారు అయినటువంటి అబ్బాస్ హుసేన్ గారు మన అందరికీ పరిచయం చేయడం, వీరందరూ నేర్పడం కూడా మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఈ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు June 21ని ప్రకటించడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మెండపేట బురుగుండ చెరువు స్టేటింగ్ గ్రౌండ్ లో మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే మన భారతీయ సంస్కృతి, మన ఆరోగ్యం, మన పరిరక్షణ కొరకు భారతీయులు సృష్టించుకున్నటువంటి ఒక ఆరోగ్య శ్రేయోభిలాషులందరికీ ఇది ఒక వరమైనటువంటి యోగం. ఆ యోగమే మన యోగా దినోత్సవం. ప్రతి సంవత్సరం కూడా June 21వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం యొక్క గౌరవాన్ని గుర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఒక యోగా. దీని ఉపయోగాలు అందరికీ తెలిసి మరి ప్రపంచమంతా మన భారతదేశ సంస్కృతిని ఆచరిస్తున్నటువంటి ఒక గొప్ప రోజు ఈ యోగా దినోత్సవం. ఈ రోజుని అంటే June 21వ తారీఖు జరుగుతున్న యోగా దినోత్సవం సందర్భంగా ఈ యోగా చేసేవాళ్ళు కానీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యోగా ఎందుకు చేయాలి అన్నది ఈ కరోనాలో తెలిసినట్టుంది అందరికీ. కరోనా వచ్చాక ప్రతి వారు యోగా చేస్తున్నారు. ఆ కరోనా తగ్గింది, సంవత్సరం పోయి వాళ్ళు మామూలే. ఈ యోగా చాలా సులువు అనుకునేవాడు, నేను కూర్చుని చేసేస్తున్నాయి కదా అనుకునేవాడు. తర్వాత తెలిసింది ఇవాళ వచ్చి ఇక్కడ యోగా చేస్తే ఈ రోజంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ రేపు లేకపోతే ఉండదు. కానీ ఈ ప్రశాంతత ఇంత 10 నిమిషాలు, పావు గంట చేస్తే ఇంత ప్రశాంతంగా ఉంటది కదా, మరి ఎలా ఉండాలి కదా అని చెప్పి ప్రతిరోజు అనుకుంటాను. కానీ అలా జరిగిపోతుంది. కానీ ఏదైనా మనిషి ఒక 10 నిమిషాలు యోగా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. చివరిలో చెప్పేది ఏంటంటే, చాలా మంది చూడండి చనిపోయేటప్పుడు ఊపిరి అందక చనిపోతారు. పెద్ద వయసు వచ్చేటప్పుడు ఊపిరి అందదు. ఎందుకు చేతంటే ఎప్పుడు మనం కూడా చాలా తక్కువ పీల్చుకుంటాం, తక్కువ వదిలేస్తూ ఉంటాం. మనం ఊపిరితిత్తులు అన్నాయి 2 గాలి గదుల్లో ఉంటాయి. ఆ గాలి గదులు ఇలా ఆడుతూ ఉంటాయి.
ఈ గాలి పీల్చుకున్నప్పుడు ఇలా విచ్చుకుని ఇలా వేసినప్పుడు గుండెకి సరిపడా గాలి పంపు చేస్తాం. ఇది ఎప్పుడైతే మనం యోగా ఇలాంటివన్నీ చేయక క్రమేపీ ఇలా మూసిపోయి పెద్ద వయసు వద్దడికి ఒక క్లోజ్ అయిపోద్ది, రెండోది కొద్దిగా ఉంటది. ఇలా అడుగేస్తే ఆయాసం, అలా నడిస్తే ఆయాసం. ఏం చేద్దంటే గాలి గుండెకి వెళ్ళక ఆయాసపడతాం. యోగా వలన చివరి వరకు ఏ విధమైన అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది, పల్మాలజీ సంబంధించింది ఏ విధమైన వైద్యం అవసరం లేదు. యోగా చేసి మీ అందరికీ మరొక్కసారి యోగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి